యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతినిచ్చింది. రేపు సరూర్ నగర్ స్టేడియంలో జరిగే బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. శాంతి భద్రతలు విఘాతం కలిగించొద్దని, విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధం చేయొద్దంటూ అనుమతులు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ లైన్లో అందిస్తారు. శేఖర్. వైశాలి, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సు అనే ఒక సభను ఏర్పాటు చేసింది. జూలై 18న రేపు తలపెట్టిన యువ సంగ్రామ సదస్సు సభ 17 రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీ అనుమతుల కోసం అటు పోలీసులను అటు కలెక్టర్ కు ప్రతి ఒక్కరికి అనుమతుల కోసం వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చిన నేపథ్యంలో మొత్తానికి అది బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తలపెట్టిన యువ సంగ్రామ సౌధు బీఆర్ఎస్ పార్టీ తరఫున విద్యార్థి లోకం, విద్యార్థి అనుబంధ సంఘాలు ఈ యువ సంగ్రామ సదస్సును తలపెట్టాయి. అయితే దీనిపైన మొదటగా అనుమతులు నిరాకరించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఎల్బీ నగర్ ఈ సరూర్ నగర్ స్టేడియంలో అనుమతులు నిరాకరించారు. దీంతో మొత్తానికి బీఆర్ఎస్ నాయకులు, యువ నాయకులు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టుకు వెళ్లడంతో అక్కడ హైకోర్టు మాత్రం షరతులతో కూడిన అనుమతిని తనకి మంజూరు చేసింది. ఈ యువ నిర్వహించుకోవచ్చు అని అనుమతులు ఇచ్చింది. కానీ షరతులతో కూడిన అనుమతులను ఇచ్చింది. ఇందులో ప్రధానంగా ఎక్కడ ఎవరికి ఇబ్బందులు కలగకుండా అయిన జాతీయ రహదారి విజయవాడ హైవే ఏదైతే ఉందో 62 దానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, దిగ్బంధనం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకునేలాగా కొన్ని షరతులతో కూడిన అనుమతిని మాత్రం జారీ చేసింది. మొత్తానికి రేపు దీనిపైనే అంటే గత 2 రోజులుగా ఈ రోజు ఉదయం నుంచి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఇక్కడ ఎమ్మెల్సీ ఎంబీపూర్ రాజు వీళ్ళందరూ పెద్ద ఎత్తున అనుమతులు నిరాకరించడంతో పెద్ద ఎత్తున వాళ్ళు మీడియా సమావేశం పెట్టి కూడా ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు పెద్ద ఎత్తున. ఎందుకంటే ఇది ప్రభుత్వమే అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది, భయపడుతున్నది. గతంలో 10 ఏళ్లు పాలనలో ఉన్నప్పుడు మేము సభలు పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చాం, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో అయినా సరే అక్కడ పోలీసులు, మల్కాజ్గిరి పోలీసులు కమిషనరేట్ పరిధిలో కావచ్చు, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సభకు అనుమతి నిరాకరించేలాగా తను చెప్పాడు అనే వాస్తవాలు, ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయంటూ కూడా సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో సరే ఏది ఏమైనా సభకు అనుమతులు రాకపోవడంతో హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది అంటూ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ యువ సంగ్రామ సదస్సుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. అయితే విద్యార్థి అనుబంధ సంస్థలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి లోకం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విద్యార్థులకు అంటే అన్ఎంప్లాయిడ్ ఉద్యోగాల కల్పనలో విఫలమైంది, ఇస్తానన్న మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయింది అంటూ కూడా ఇదొక ఖచ్చితంగా ఇదే అంశం పైన ఈ యువ సంగ్రామ సదస్సు అని పేరు పెట్టి రేపు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ఈ సభకు మాత్రం హైకోర్టు షరతులతో కూడిన అనుమతులు అయితే ఇచ్చింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.